ఓకే సార్, రఘురామకృష్ణంరాజు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? జనసేన. చాలా మంది అడిగారు. ఇది చాలా సింపుల్. ఇద్దరు ఇష్టమే మీకు? నరసాపురం నియోజకవర్గం ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న పొత్తులో తెలుగుదేశం జనసేనల్లో ఎవరు కోరుకుంటారో ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా. భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశం ఉంది. అది తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యాక భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంటుందా లేదా అనేది ఒక 10-15 రోజుల్లో తెలిసిపోతుంది. ఇది డిసెంబర్ 3 తర్వాత తెలిసిపోతుంది, ఓ 15 రోజుల్లో తెలిసిపోతుంది. సో ఈ మూడిట్లో నా నరసాపురం సీటు, నేను సిట్టింగ్ ఎంపీని, అది ఎవరు కోరుకున్నా ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా. ఇప్పుడు మనకి వాళ్ళ సీట్లు డిసైడ్ చేసుకోకుండా నేను పలానా పార్టీ అని చెప్పండి. ఒకసారి కూటమి అయిన తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే, ఓకే 1% అటు ఇటుగా ఓట్ల శాతం మారచ్చు. నా వరకు నాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం తోటి ఉన్నాయి, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఐ హ్యావ్ రిలేషన్. సో నాకు ఏ పార్టీ అయినా కూడా డైరెక్ట్గా ఆ డెసిషన్ మేకర్స్ తోటే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పైగా నా సిట్టింగ్ సీట్ కాబట్టి, సో నేను ఇక్కడి నుంచే ఆ స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు. కన్ఫ్యూజన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, రాజుగారు అయింది అయిపోయింది, మళ్ళీ మీకు నర్సాపురం సీట్ అదే, మనిద్దరం భాయి అని చెప్పి పోటీ చేయమని అడిగారు అనుకోండి సార్, పోటీ చేస్తారా వైసీపీ? చెప్తా. ఓకే సార్, అమరావతిలో పరదాలు చాటున అసెంబ్లీకి వెళ్ళటం చూసాము, కడపలో కూడా బ్యారికేడ్ల మధ్య తిరగటం అనేది అతను ఏదో ఒక బీభత్సమైన భయంలో ఉన్నాడు పాపం. తన నీడని చూసి తను భయపడుతున్నాడు. ఇంకా అతని క్యాంపెయిన్ ఏం చేస్తాడో ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇతనికి మరి అంత సెక్యూరిటీ వచ్చి చెట్లు నరికేస్తాం అంటే కుదరదు, పబ్లిక్లోకి వెళ్ళాలి. మరి అక్కడ అతను టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోతాడు. ఈ లాస్ట్ ద కనెక్ట్ విత్ ద పబ్లిక్. అందరూ మూతులు తుడిసి, చెమటలు తుడిసి, చీవుడి చీది ఇలాగా చిన్నపిల్లలకి అంటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నవారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉండాలి, అక్కడ ముసలివాళ్ళు ఉండాలని అంతా ఆర్కెస్ట్రేటెడే. ఓకే, అవన్నీ ప్లాన్ చేసుకునేవాడు. మరి ఇప్పుడు జనాల్లోకి వెళ్తానికే భయపడుతున్నాడు. సో కాబట్టి మామూలుగానే లేదు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతాడు అతను. ఓకే.